హే గాయ్స్, ఎగ్ కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేసేదా? లేదంటే ట్రై చేసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, ఇందులో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక ఇందులో వచ్చేసి మనం మసాలా వేసుకోవాలి. సో అవి ఏంటో చూసేద్దాం. యాలకులు, లవంగం, దాల్చిన చెక్క వేసి ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. అది పక్కన పెట్టుకోండి. ముందు ఇందులో వచ్చేసి శనగపప్పు ముందుగా బాయిల్ చేసుకున్నది నేను యాడ్ చేశాను. ఆ శనగపప్పు వాటర్ అన్నది పడేయద్దు, ఉంచుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం బాయిల్ చేసిన శనగపప్పు వాటర్ ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టి ఒక 5 minutes బాగా బాయిల్ చేయండి. ఇక్కడ చూసేదా కొంచెం బాయిల్ అయ్యి దగ్గర పడింది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అన్నది యాడ్ చేయండి. యాడ్ చేసాక మీ స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ ఏవైనా సరిపోతే అవి కూడా యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నవి ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes లిడ్ పెట్టి బాగా మరిగించండి. లాస్ట్లో కొరియాండర్ వేసుకోండి గైస్. ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానీ రొటీలో కానీ ఎందులోకైనా తీసుకోవచ్చు. ట్రై ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.